అలాగే అల్లాడి ప్రవీణ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జయవాసవి. ఈరోజు మనం జిల్లాకు సంబంధించినటువంటి బోలో వాసవి మాతాకి అందరూ కూడా లేచి నిల్చోండి రావాల్సిందిగా కోరుతున్నాను. बोलो वासवी माता की जय. మన ప్రాంత ప్రాతినిధ్యం వహించున్నటువంటి జువారి మన జీవన్రెడ్డి గారికి మరియు జువాడి నరసింహరావు గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి మైలారపు లింబాద్రి గారు, మాంకాల రాజన్న గారు, గంప ఆనందం గారు, మన పట్టణ మండల అధ్యక్షులు పట్టణాధ్యక్షులు, మండలాధ్యక్షులు అన్న కొంచెం వచ్చిన జీవన్రెడ్డి గారు, అలాగే కొట్ల నరసింహన్న గారు, అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మనకు గత ప్రభుత్వం ఇవ్వలేదు వైశ్య కార్పొరేషన్, వీరు వచ్చిన వెంటనే ఇచ్చారు. రాజన్న కూడా చెప్పిన అందరూ చెప్పిన అందరికీ తెలిసిన విషయమే. తొందరగా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు సపోర్ట్గా ఉండి మేము 100% మీకు గెలిపిస్తామని హామీ ఇస్తున్నాం నా తరఫున అయితే. ఎందుకంటే సాయశక్తిగా కష్టపడి చేద్దామనే ఉద్దేశంగానే ఉన్నాం. కావున మీరు ఎట్టి పరిస్థితుల మీకు సపోర్ట్ ఉండి ఎట్టి పరిస్థితులు మేము చేస్తామని చెప్పి చేస్తూ ముగిస్తున్నాం. అతిథులుగా మనము స్థానికంలో అయినటువంటి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా డిక్లేర్ చేయబడినటువంటి మన ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ జీవన్ రెడ్డి గారు, అలాగే మా కొరుట్ల నరసింహన్న గారు కూడా కొరుట్ల కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జు, వారి నాన్నగారు రత్నాకర్ రావు గారు ఉన్నప్పటి నుంచే కొరుట్ల ఏదైనా అభివృద్ధి జరిగిందంటే వారి వల్లనే మాకు అప్పుడు జరిగింది. అప్పుడు నా కాంగ్రెస్ కార్పొరేషన్ అనేది మనకున్న 10 సంవత్సరాల్లో ప్రతి రోజు మనము ప్రతి మీటింగ్లో కోరుకున్న పని, అటువంటి కోరుకున్న పనిని కోరుకోకుండా ముందుగానే వారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన బాధను అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా మనకు మనందరికీ ఫండ్ వచ్చింది. ఫండ్ రావడం కాదయ్యా, గెలిచిన 3 నెలల లోపల వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మనకి ఏ రకంగా అయితే చేసిండ్రో అదే వారి ప్రజాపాలన యొక్క మార్గదర్శకంగా ఆదర్శంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీరు ఏవేవి అనుకున్నారో అవన్నీ మనకు చేయడానికి ముందున్నారు. కాబట్టి మనందరికీ ఇంత మంచి అవకాశం కల్పించి మన పేద జగిత్యాల జిల్లా నుండి వివిధ మండల అధ్యక్షులు మరియు పట్టణాధ్యక్షులు వేదిక వద్దకు రావాల్సిందిగా మరి మనందరం కలిసి ఉంటామని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ వాళ్ళకు సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి ఒక్కటే ఒక నిదానం, పెద్ద జీవన్ రెడ్డి గారిని మనం పార్లమెంట్కు పంపించే విధంగా మాంకాల రాజాని అన్నట్టు అందరం ఒక వ్యక్తిగా జీవన్ రెడ్డిగా, మన వాళ్ళు అందరం ఒక జీవన్ రెడ్డిగా మనం కష్టపడితే ఈ 2 నియోజకవర్గాల్లో మనం పెద్ద మెజార్టీ ఇవ్వాలని మీ అందరిని అభినందిస్తూ, మీ అందరిని కోరుకుంటూ వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా ఏదైతుందో ఈ ప్రాంత సమస్యలను ప్రతిబింబ చేయటంలో, సమస్యలు పరిష్కారింప చేయబడటంలో ఒకరిని గెలిచినా కానీ ఏదైతుందో ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి శాసనంలో కూర్చుంటారు, అధికార పార్టీ కాదు. అయినప్పటికీ కూడా ఏదైతుందో అందరూ నాకు అండగా నిలబడ్డాయి చెప్పండి. మా వైశ్య సోదరులు అయితే గడియారం కాడికి కంచెలు కొట్టుకుంటే ఏదైతుందో వాళ్ళు నడిచి ప్రచారం చేస్తుంటే అంటే నాకు ఇంత జీవితం మర్చిపోలేని ఒక స్ఫూర్తి అని చెప్పండి. వర్తక వాణిజ్య వర్గాలు ఏదైతుందో నాకు అండగా నా జీవితం తిరిగి పునర్జన్మ ఒక విధంగా 94 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 96 ఉప ఎన్నిక
పెద్ద రత్నాకర్ గారు ఉండరు. ఒకటే ఒక ఉప ఎన్నిక వచ్చింది. అందరూ కూడా ఈ ఎన్నిక గెలిపించుకోవాలంటే తాపత్రయంతో నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభివృద్ధి పనిచేయడం సహజం. కానీ రాజకీయాలకు అతీతంగా అండగా నిలబడి పనిచేసి చెప్పండి. నేను ఇవాళ కూడా చెప్పట్టు నేను మొన్నటి శాసనసభ ఎన్నిక సరే, ఇక రాజకీయంగా ఏదితో కొంత అదృష్టం కూడా తోడు కావాలి. మనం ఎంత పని చేసినామో ఎంత మంచితనం అని చెప్పి భావించిన కానీ అదృష్టం కూడా తోడు కావాలి. ఆ అదృష్టం కొద్దిగా నాకు ఆశించిన మేరకు లభించలేదు, కొంత వక్రీకరించింది. ఏ శాతం ఎన్నిక మట్టుకు ఏదైతుంది. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక మెట్టు నిలిచిపోవడం ఇంకో మెట్టు ఎక్కడానికి అనిపిస్తుంది. నేను 94 ఎన్నికల్లో గెలవలేకపోవడంతో ఏదైతుందో 96 ఎన్నికల్లో రాష్ట్రంలో 54,000 మెజారిటీతో గెలిచేదితో యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకర్షింపజేస్తా చెప్పండి. యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఆకర్షింపజేస్తా చెప్పండి. మన 2018లో కూడా ఏదైతుందో ఆశ్చర్యం పెద్ద పోతలేదు. మిత్రుడు సంజయ్ గారు గెలిచింది. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రభంజనం అని చెప్పంటున్నా. ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఏదైతుందో వారు గెలిచి వస్తే ఈ రాష్ట్రానికి ఉద్యమ ఆకాంక్ష నెరవేర్స్తాడు అని చెప్పి ఒక భావన. మరి ఏమాత్రం కూడా చలించకుండా చెప్పంటారు, చలించకుండా అంటే మళ్ళీ ఎన్నిక శాసన మండలి చేతికి వచ్చింది. చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు, చదువుకున్న వాళ్ళు పట్టభద్రులు అంటేనే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆలోచిస్తారు. కానీ ఏదైతుందో ఆనాడు శాసన మండలికి నిర్మింపబడ్డ పట్టభద్రుల ఎన్నిక లోపల నీనా అనే తరదమ భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా. మొదటి ప్రాధాన్యత ఓటులో గెలవడం అంటే మామూలు విషయం కాదని చెప్పంటారు. మొదటి ప్రాధాన్యత ఓటులో గెలిపి మళ్ళీ నాకు రాజకీయ జీవితాన్ని పునర్జీవితం ప్రసాదించేసింది. మరి మా జగిత్యాల ప్రాంతం ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణ 4 జిల్లాలు చెప్పంటున్నాయి. నేను ఎన్నడికి గెలిచి వచ్చినా కానీ ఓడిన ప్రతిసారి నాకు గెలుపు ఏదైతుందో ఆ గెలుపును మరిపింపజేసే విధంగా నా స్థాయిని పెంచే విధంగా తోడ్పడుతుందని చెప్పండి. మరి ఇవాళ కూడా చెప్పండి, మొన్నటి ఎన్నికైనా ఎందుకు ఓడినో నాకు అర్థం కాలేదు. మొత్తం రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. అన్ని ఉండి కూడా ఏదైతుందో మరి నాకు ఓడిపోయి నాకే నీకు కొంత ఓవర్ కాన్ఫిడెన్స్, నాకే చెప్పాడు ఓవర్ కాన్ఫిడెన్స్, అతి విశ్వాసం చెప్పంటున్నాను. కారణం ఏదైనా ఆశ్చర్యపరిత పొందలేకపోయినా చెప్పంటున్నాను. ఇలా పార్లమెంట్ ఎన్నిక వచ్చింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కొంత అంటే ఇవాళ ఇక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని ఒక భావన కలిగి ఉన్నది. గతంలో ఈ ప్రాంతంలో ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ గెలిచి వచ్చిందని చెప్పండి. అయినప్పటికీ కూడా ప్రజల్లో ఏదైతుందో ఒక వ్యక్తిత్వం గల నాయకుడిగా, ఒక వ్యక్తిత్వం గల నాయకుడిగా ఏదైతుందో మత్సలేని నాయకుడిగా ప్రజాభిప్రాయాన్ని పొందడం లోపల వీళ్ళ విశ్వాసం పొందగలుగుతాడన్న భావనతోని కాంగ్రెస్ పార్టీ నాకు ఇవాళ ఈ అభ్యర్థితో అవకాశం కల్పింపజేసింది. నేను తప్పకుండా చెప్పడున్నా మీ అందరి అభిమానంతో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ కావడమే కానీ ఇలా రాష్ట్రంలో అదృష్టం కొద్ది కాంగ్రెస్ పార్టీ ఉంది. మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మరి ఏ ఉద్దేశంతో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో దానికి కావాల్సిన ఫలితాలు ఇవ్వబడే విధంగా కావాల్సిన నిధులు సమకూర్పు చేయడం కూడా వారి బాధ్యత. తప్పకుండా వారు సమకూర్చున్న విశ్వాసం నాకు ఉంది అని చెప్పంటూ నేను రేపు రాబోయేట బడ్జెట్ లో వైశ్య కార్పొరేషన్ సమకూర్చబడినటువంటి ఏదైనా కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులు సమకూర్చబడే విధంగా నేను మధ్యవర్తి మీ వారధిగా ఏదైతుందో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కానీ మీ ప్రతినిధిగా ఏదైతుందో ప్రభుత్వం తీసుకెళ్లి నిధులు కేటాయించడం బాధ్యత భావిస్తారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇది ఆరంభ సమావేశం సురేష్ గారు ఏదైతుందో చొరవ తీసుకున్నారు. మా జిల్లా వర్తక వాణిజ్య వర్గాలు, వ్యాపార వర్గాలు ఏదైతే వైశ్య సోదరులు అందరం కూడా ఏదైతుందో ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని కాదు, జీవన్ రెడ్డి ఒక వ్యక్తిగా ఈ ప్రాంతానికి పరిచయం ఉన్నట్టు ఒక వాడిగా భావించి ఏదైతుందో మేమందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని కలిసేటువంటి ఒక అవకాశం కల్పించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తాను. భవిష్యత్తులో ఆర్య భవిష్యత్తులో సంబంధించినటువంటి ఏ అంశమే కానివ్వండి కానీ చెప్పండి, అది మీ హక్కుగా భావించేటటువంటి ఒకటే చెప్పాను. ఇవాళ వాచ్య భవన్ సంబంధించి నేను చెప్పాను, నభూతో నా భవిష్యత్తు చెప్పంటారు ఏదో సినిమాలో చెప్తుంటే ఒక అమ్మాయి ఊరికే నభూతో నా భవిష్యత్తు అని చెప్పాను. ఇది నిజంగా నభూతో నా భవిష్యత్తు అని చెప్పంటారు. నేను మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా, దాన్ని నిలబెట్టుకున్నాను.
ఇంకా నీళ్ళు పెట్టుకుని చెప్పాలి మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తా అని చెప్పండి. కానీ ఇవాళ మీకు భవిష్యత్తులో ఏదైతుందో మన ప్రాంత నిరుపేద వర్గాల భవిష్యత్తులో ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు. ఆ ఉన్నదానంలో ఏదైనా సౌకర్యాలు ఏర్పాటు చేసి అదే కాకపోవచ్చు. రేపు బయట 4 ఎకరాలు 5 ఎకరాల స్థలం కొందామని చెప్పంటాను నేను. ఇందులో వచ్చేటువంటి ఆదాయంతో ఇతరులతో సమకూర్చుకొని 4 ఇవాళ ధరలు 20 లక్షలకి ఎక్కడ దొరుకుతుంది. మీ ఇంకో 4 ఏదైతే ₹1 కోటి. మీరు ఇవ్వాలి పొందామంటే ₹1 కోటి ఏదైతే 4 ఎకరాలు 5 ఎకరాలు దొరుకుతుంది. ఉన్నమాట చెప్తున్నాను. అందరం ఏదైతుందో సురేష్ గారితో చెప్తున్నాను, నేను మీకు తోడు నిలబడతా అని చెప్పండి. ఏ విధంగా మనకు 4-5 ఎకరాలు మన స్థలాన్ని సమకూర్చుకోగలిగినట్టయితే భవిష్యత్తులో మన పిల్లలు మగ కానీ ఆడ కానీ ఇవాళ విద్యతో విద్య అనేది ప్రధానమని చెప్పండి. ఆ విద్యతో విద్య అనేది ఒక అవకాశం కల్పింపజేయడానికి దానికి తగిన వసతి సౌకర్యాలు నిరుపేద వర్గాలు ఇవాళ ఏదైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెరవీదికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్? అన్రిజర్వ్డ్ క్యాస్ట్ ఉన్నత వర్గాలలో కూడా నిరుపేద వర్గాలు ఉన్నారు కాబట్టి వారికి కూడా ఏదైతుందో చదువు అవకాశాలు కల్పింపజేయబడాలి, ఉపాధి అవకాశాలు కల్పింపజేయబడాలి భావనతో అది తెరవీదికి వచ్చింది. దానికి అనుగుణంగా మనం కూడా అడుగులు వేయాలని చెప్పి అంటుంది. ఇలా ప్రభుత్వ పరంగా కల్పింప చేయగలిగే అవకాశం ఉన్న సదుపాయాలను కల్పింపజేయబట్టాలని నేను ఇప్పటికి సిద్ధంగా ఉంటాను. మిత్రుడు నరసింహరావు ఈ ప్రాంతం వస్తాం వేడుకోరుట్ల మిత్రుడు అడ్డూరు లక్ష్మణ్ గౌర్ గారు రాలేకపోయింది, కానీ వారు కూడా మనకు అండగా ఉంటారని చెప్పి అంటున్నాను. నేను తప్పకుండా జగిత్యాల జిల్లాకు సంబంధించి ఏదైతుందో ఆర్యవైశ్య సమాజానికి సంబంధించిన సౌకర్యాలు కల్పింపజేయడానికి నేను మీకు ఎప్పుడు అండగా ఉంటా అని చెప్పని నేను మనవి చేస్తూ ఈరోజు మీ అందరూ నేను దయచేసి రాజకీయాలకు అతీతంగా దయచేసి నిర్ణయం తీసుకుందామంటే పార్టీ పరంగా మా కాంగ్రెస్ పార్టీ కొంత విభేదాలు ఉండొచ్చు నాకు చెప్పంటుండే, కానీ వ్యక్తి పరంగా అభ్యర్థి పరంగా ఏదైతుందో నేను మీకు అందుబాటులో ఉండే ఒక వ్యక్తిని అభ్యర్థిని చెప్పండి. నేను అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.